ఈ రోజు మనం సియాటిక్ పెయిన్ నడుము నొప్పి వల్ల వచ్చేటువంటి నరం నొప్పి గురించి మాట్లాడుకుందాం. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కంచా నరేష్ వినాయక నీరు హనంకొండ. చాలా మంది క్లాస్ నుంచి మాస్ పీపుల్ వరకు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరూ కూడా బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతా ఉంటారు. సో ఇట్లా బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నప్పుడు ఏమైతుందంటే మన బ్యాక్ అనేది ఇట్లా సపరేట్ బ్రిక్స్ లాగా ఉంటుంది, సపరేట్. సో ఎప్పుడైతే హెవీ వర్క్ చేస్తామో, బెండ్ అయ్యే వర్క్ చేస్తామో, లేకపోతే ట్రావెలింగ్ చేసినప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ, గుంతల దగ్గర కానీ ఎత్తేయడం జరుగుతూ ఉంటది కదా. అట్లా జరిగినప్పుడు ఈ ఒక వర్టిబ్రా ఇంకో వర్టిబ్రా మీద స్లిప్ అయిపోతుంది. స్లిప్ అయిపోవడం వల్ల దాని మధ్యలో నుంచి వచ్చే నరం అనేది ప్రెస్ అవుతా ఉంటది. సో ఈ నరం ప్రెస్ కావడం వల్ల ఒక షాక్ లాంటి పెయిన్ మన బటక్ దగ్గర నుంచి కాలు కింది వరకు కూడా వస్తూ ఉంటది. సో దీన్నే మనం సియాటికా పెయిన్ అని అంటా ఉంటాం. ఆ నర్వ్ పేరు సియాటికా అని చెప్పేసి అట్లా సియాటిక్ పెయిన్ చెప్పేసి అనడం జరుగుతూ ఉంటది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే చిన్న సింపుల్ పెయిన్ ఉంటే పర్వాలేదు, బట్ ఒకవేళ పెయిన్ ఇంక్రీజ్ అవుతా ఉంది, కాలు మూమెంట్ కనుక తగ్గుతా ఉంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నరం డ్యామేజ్ వల్ల పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా 3 రకాలు ఉంటది. ఒకటి మెడిసిన్స్ యూజ్ చేసుకొని పెయిన్ తగ్గించుకోవడము, అండ్ ఫిజియోథెరపీ కంటిన్యూ చేయడము, అండ్ అవాయిడింగ్ దట్ ఫిజికల్ యాక్టివిటీస్, హెవీ యాక్టివిటీస్, స్ట్రెస్ తీసుకోవడం. రెండోది ఒకవేళ మందులతో తగ్గకపోతే ఈ పాయింట్ లో మనం ఇంజెక్షన్ వేసేసి కూడా పెయిన్ తగ్గించవచ్చు. మధ్య కొత్తగా ఇంజెక్షన్స్ కూడా చేస్తా ఉన్నాము. అండ్ అన్నిటికంటే ముందు పెయిన్ తగ్గకుండా ఇంకా అసలు కాలు వీక్నెస్ కూడా వస్తుంది అంటే ఓన్లీ ఆప్షన్ సర్జరీ. డిస్క్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకు కాలు పారాలిసిస్ రాకుండా ఉంటది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.